బీర్ల ఐలయ్య గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, కనీసం ఈ వీడియో చూసిన తర్వాత, ఈ మాటలు విన్న తర్వాత ఏమైనా కనికరం ఉంటే దయచేసి వాళ్ళకు పరిహారం ఇప్పించే ప్రయత్నం, నేను ఆ ప్రయత్నం అని వేయండి. ఎంత దారుణమైన పరిస్థితి. వాళ్ళు ఏదో ఉన్నది పరిహారం వస్తుందేమో, పరిహారం వచ్చిన తర్వాత మా బావకి ఇచ్చుకుంటాము, లేకపోతే మా చెల్లకు కట్నం పేరు కింద పరిహారం రాగానే ఇస్తామన్న మాట వాళ్ళు చెప్పినారంట. ఇప్పుడు మీరు పరిహారం ఇవ్వకపోతే కుటుంబ సభ్యులు అక్కడ గొడవ పట్టే ఎంత ఇబ్బందికరి. సో దయచేసి ఇద్దరు ఎమ్మెల్యేకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి ఏ హామీ అయితే మీరు ఇచ్చారో, రేవంత్ రెడ్డి కాళ్ళ మీద పడతారా, లేకపోతే ఆయన ఇంటి కూడా వండుకుంటారా, మాకు అనవసరం అదంతా. ఎందుకంటే విచ్చలవిడిగా పైసా తెలంగాణ సంపద మొత్తం ఇతర రంగాలకు, ఇతర వ్యవస్థలకు ఖర్చు పెడతా ఉన్నారు కదా. వీళ్ళ భూములు వాళ్ళు కొత్తగా ఏం అడగట్లే, పుణ్యానికి ఏం అడగట్లే, వాళ్ళ భూములు కోల్పోయినారు. మేము అమ్ముకుంటే ₹1,00,00,000 పైన ఎకరానికి వస్తూ ఉండే, ₹1,00,00,000 కూడా మేము అడగట్లేదు. ఏ 19 లక్షలు 20 లక్షలు మీరు పరిహారం ఇస్తున్నారు కదా, గదే ఇవ్వండి, మీరు ఇచ్చిన హామీ ఇవ్వండి. గత ప్రభుత్వం మోసం చేసింది, ఈ ప్రభుత్వం కూడా మోసం చేస్తుందని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.